హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధురమైన ముచ్చట్లు. ఈరోజు మనం ఒక విషపూరితమైన కలుపు మొక్క గురించి అయితే తెలుసుకుందాం. అదే ఈ వయ్యారి బామ మొక్క. ఈ వయ్యారి బామ మొక్కని అమెరికా అమ్మాయి గడ్డి లేదా ముక్కు పుడక గడ్డి అని కూడా అంటారు. నేనైతే చిన్నప్పుడు చాలాసార్లు దీన్ని ముక్కు పుడకలా అయితే పెట్టుకున్నా. కానీ ఇది ఒక విషపూరితమైన కలుపు మొక్క. ఇది మొదటగా అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాల నుండి దిగుమతి చేయబడింది. అమెరికా నుండి మన భారతదేశంకి ఎలా వచ్చిందంటే 1950లో ఇది గోధుమలతో పాటు భారతదేశానికి దిగుమతి చేయబడింది. మొదటగా మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో కనుగొన్నారు. ఆ తర్వాత దక్షిణ భారతదేశానికి కూడా విస్తరించింది ఈ వయ్యారి బామ మొక్క. ఈ వయ్యారి బామ మొక్క వల్ల రైతులైతే పంటని చాలా నష్టపోతున్నారు. సుమారు 40% వరకు పంటను నష్టపరుస్తుంది ఈ వయ్యారి బామ మొక్క. రైతులు ఈ కలుపు మొక్కల కోసం ఎన్నో రసాయనాలు వాడినా అది మళ్ళీ వస్తూనే ఉంటాయి. గాలి ద్వారా 1 కిలోమీటర్ అయితే ఈ విత్తనాలు పడే అవకాశం అయితే ఉంది. ఈ మొక్కని వేళ్లతో సహా పీకి ఎండబెట్టి తగలబెట్టడమే ఈ సమస్యకు 50% పరిష్కారం అని రైతులు చెప్తున్నారు. ఈ వయ్యారి బామ మొక్క వల్ల మనుషులకి చాలా అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. తామర లాంటి చర్మ వ్యాధులు, విష జ్వరాలు, కళ్ళు ఎర్రబడడం వంటి సమస్యలు అయితే ఏర్పడతాయి. ఈ వయ్యారి బామ మొక్క వల్ల పశువులకి కూడా అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. పశువులు ఈ మొక్కను తింటే పాల ఉత్పత్తి తగ్గుతుంది. చర్మ వ్యాధులు, వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. పొరపాటున గడ్డితో పాటు ఈ వయ్యారి బామ మొక్కను తింటే ప్రాణభయం కూడా ఉంది. ఈ వయ్యారి బామ మొక్కతో జర భద్రం భయ్యా.